ఇంకా కొంచెం సేపటి తర్వాత మైక్ ఇవ్వాలి బన్నివాస్ గారికి. కాకపోతే ఆయన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేలా ఉంది. అందుకని సో ఆలస్యం చేయకుండా బన్నివాస్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. బన్నివాస్ గారు, ఓవర్ టు యూ. అంటే యాక్చువల్లీ ఈ మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చాను. అంటే నా కూతురు ఒకటే డైలాగ్ కొట్టింది, యు ఆర్ మోర్ దాన్ స్టేజెస్ ఆన్ ద ఇంట్లో కన్నా కూడా స్టేజెస్ మీద ఎక్కువ ఉంటున్నావు అని చెప్పి. సో నాకు అర్థమైంది కొంచెం బ్రేక్ ఇవ్వాలని. ఎందుకంటే కూతురు చెప్తే డాడీలు కంపల్సరీ వినాలి కాబట్టి. అండ్ ఈరోజు నిజంగా అంటే ఈ స్టేజ్ నాకన్నా కూడా వంశీకి నేను నిజంగా ఈ స్టేజ్ మీద ఎక్కువ ఇవ్వాలి 100%. ఎందుకంటే ఈ పిక్చర్ ఫస్ట్ నుంచి కూడా వంశీ ఇన్వాల్వ్ అయ్యి తను కథతో పాటు ఈ టీంతో పాటు మన ప్రొడ్యూసర్ రెడ్డి గారితో పాటు వీళ్ళందరితో పాటు జర్నీ చేసి నాకు ఎండింగ్లో తీసుకొచ్చి చూపించాడు. సినిమా మొన్న నేను ఫస్ట్ కాపీ చూశాను, చాలా బాగుంది. అంటే నేనైతే చాలా గట్టిగా నవ్వుకున్నాను. నాకు ఒకటే నమ్మకం ఏంటంటే ఎప్పుడన్నా సరే నేను నా సినిమా కాకుండా బయట సినిమా నేను నవ్వానంటే అది ఎప్పుడు తప్పు చేయదు. సో 100% ఈ సినిమా డెఫినెట్గా థియేటర్లో మీ అందరికీ కూడా నవ్వులు పండిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ స్టేజ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్పాలంటే మా సాయిధరం తేజ్ గారికి, సాయి తేజ్ గారికి. ఎందుకంటే ఎంత మంచి మనసు అంటే తనది. మీరు ఇండస్ట్రీలో చూసుకోండి, తన సినిమా కాకుండా చాలా సినిమాలకి ఆల్ ది బెస్ట్ కానీ బెస్ట్ ఆఫ్ లక్ కానీ కంగ్రాచులేషన్స్ కానీ మొత్తం ఇండస్ట్రీలో అందరినీ చూస్తే అందరికన్నా కూడా తేజు చాలా ఎక్కువ ఉంటాడు. అంటే అంత మంచి మనసు తంది. అంటే ఈ జనరేషన్లో బెస్ట్ ఆఫ్ లక్ అన్ని సినిమాలకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ఏకైక నాకు తెలిసి హీరో మన తేజు అవుతాడు. ఎందుకంటే మోస్ట్లీ 99% ఆఫ్ ద ఫిలిమ్స్ చెప్తాడు తను మిస్ అవ్వరు. అండ్ ఎప్పుడు కూడా మంచి సక్సెస్ని అండ్ ఎప్పుడు కూడా చిన్న సినిమాలని చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు తేజు. నిజంగా సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ హార్ట్. తను అంత మంచి మనసు తనది. అలాగే మా నరేష్ గారు భలే మగాడప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతూ ఉంది. ఈరోజు ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో ఎలాంటి సిక్స్లు కొడుతున్నారంటే మొన్న నారి నడుమురారి చూశాను మొన్న. అంటే నిజంగా ఇందాక ఎవరో అన్నారు 26 మనల్ని ఒక మంచి నవ్వులతో స్టార్ట్ చేయించారని. దానికి అనిల్ రావుపూడి గారికి అండ్ నారి నడుమురారి టీంకి మొత్తం కూడా థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా మనల్ని చాలా నవ్వుతూ స్టార్ట్ చేయించారు 2026ని. అండ్ ఇందాక శ్రవంతి గారు అంటున్నారు బతుకుతే నరేష్ గారి లాగా ఉండాలి అని. అంటే అంత ఇన్స్పైర్ చేశారు వీళ్ళందరినీ సార్. అండ్ చాలా బాగా చేస్తున్నారు సార్ ఈ మధ్యలో. అండ్ మా హీరో సుహాస్ గారు అంబాజీపేట చేసాము ఇద్దరం కూడా మన ధీరాజ్ ప్రొడ్యూస్ చేస్తే. తన గురించి చాలా బాగా తెలుసు. చాలా కష్టపడి చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ నిజంగా ఇంత నిలదొక్కుని ఒక చిన్న క్యారెక్టర్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక హీరో కింద కానీ అటు ఒక పక్కన మంచి సినిమాలు చేస్తూ నిజంగా చాలా బాగా ఎదుగుతున్నాడు. అండ్ ఈ సినిమాలో అయితే తను బాగా నవ్వించాడు. అండ్ 100% మంచి తనకి ఇది ఉంటుంది. అండ్ మా డైరెక్టర్ నారి నడుమురారి డైరెక్టర్ గారు సాయి గారు కొంచెం ఆయన వచ్చినప్పుడు అది పైకి పెంచుకుంటే బెటరు. ఆయన వచ్చినప్పుడు కొంచెం అండ్ మీ అంత హైట్ ఉంది, మీ సక్సెస్ కూడా నారి నడుమురారి. అండ్ గోపి గారు ఆల్ ది బెస్ట్ అండి. అండ్ డైలాగ్ బాగుంది. ఏంటిది డైలాగ్? ఏదన్నా నీకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలని ఉంది, ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వాలని అంటే బీచ్లో ఏదైనా షర్ట్ లేకుండా మొత్తం షూటింగ్ అంతా ఉండేది. అట్లాంటిది ఏదైనా కథ వస్తే మాత్రం నువ్వు ఎక్కడున్నా ఫస్ట్ తీసుకొని నీతో చేస్తుంది. అది సమ్మర్లో పెట్టాలి షూటింగ్, ఎంత మార్చ్ ఏప్రిల్ మేలో పెట్టాలి బీచ్లోని. కాదు ఆయనక పనిష్మెంట్ ప్రేక్షకులకు అది షర్ట్ లేకుండా అది ఉండదో తెలియదు క్యారెక్టర్, బట్ అలా పెడదాం. ఓకే అది. అండ్ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు, ఇంకా వెనక చాలామంది మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అలాగే మా శివాని వంశీ నాకు ఇస్తున్నప్పుడల్లా పట్టు ఖర్చుల్లో నీ కట్అవుట్ ఖర్చు మాత్రం ఎక్కువ వస్తుంది. మొన్న లాస్ట్ టైం ఏదో 40 feet పెట్టినట్టున్నాడు, ఇప్పుడు 42 పెడతాడో 44 పెడతాడో నాకు తెలీదు. అండ్ 100% యు ఆర్ వన్ ఆఫ్ ది లక్కీస్ట్ హ్యాండ్ ఫర్ అవర్ బ్యానర్. నీతో చేసిన 3 సినిమాలు కూడా చాలా బాగా వెళ్ళినాయి. అండ్ ఇది కూడా చాలా బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. కొంచెం సమయం తక్కువ ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, కంగారుగా మాట్లాడుతున్నాను. బట్ హార్ట్ఫుల్లీ మనసు నుంచి అయితే మాత్రం ఈ సినిమా చాలా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఆడుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బన్నివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి కంటెంట్స్ని మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఓకే మైక్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆయన వేసుకుంటారు వైట్,
సినిమాకి అవుతున్నారు బ్రైట్. సో వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆల్రెడీ నేను ఓకే నా మాటలకేనా? ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నాట్ ఏ ట్రైలర్ ఈవెంట్, ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పటివరకు ట్రైలర్ లాంచెస్ చూసుంటారు. దిస్ ఇస్ నాట్ ఏ ట్రైలర్ లాంచ్. ఎందుకంటే కొన్ని కథలకి ట్రైలర్లు చేయలేం. ఎందుకంటే ఆ కథలన్నీ మీరు థియేటర్లోనే వీక్షించి ఆస్వాదించాలి కాబట్టి. సో మేము కథ గెస్ట్ చేయమని లాస్ట్ టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాము. అప్పుడు చాలామంది మాకు ఆల్మోస్ట్ 1400 ఈమెయిల్స్ దాకా మాకు వచ్చినాయి, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అప్పుడు ఇద్దాం ఆ గిఫ్ట్లు అనుకున్నాం, కానీ ఇంకొంచెం పుష్ చేసి యాంటిసిపేషన్ ఇంకొంచెం పెంచి మీకు అందరికీ కూడా ప్రీ రిలీజ్ అప్పుడు ఎవరైతే ఆ టాప్ 5 ఉన్నారో ప్రీ రిలీజ్ అప్పుడు ఇద్దాం అనుకుంటున్నాము. కీప్ గెస్సింగ్. ఇది చిన్న హింట్ కూడా ఇస్తాను. ఇది వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్ ఇది. సో దిస్ ఇస్ ది గెస్. వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్, గ్రీక్స్ రోమన్స్ అప్పటి నుంచి కూడా ఉన్న బిజినెస్ ఇది. సో మీరు దాన్ని బట్టి మీరు ఊహాగానాలకి మేము వదిలేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము చెప్పొచ్చేది ఇది 10,000 ఏదో మేము ఒక గిఫ్ట్ దీని కింద ప్రకటించాం. దాన్ని ఇప్పుడు కొంచెం పెంచి 20,000 చేస్తున్నాము. సో ఫస్ట్ టాప్ 5 members we will definitely on pre-release event we'll call them on stage and we will give it to them and keep guessing. So అంతే. మేము February 20th చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాం. మా టీం అందరికీ నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. ఇక్కడికి ఈవెంట్కి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మా సుప్రీం హీరో తేజ్ అన్న. అసలు మేము అడగంగానే మా దగ్గరికి, అంటే ఏ చిన్న సినిమా ఉన్నా సరే ఆయన ముందుండి నిలబడతారు. ఇందాక వాసన చెప్పినట్టు ఏదైనా ఫ్రైడే రిలీజెస్ ఉంటే ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 3-4 స్మాల్ మూవీస్ రిలేటెడ్ పోస్ట్స్ ఆయన దాంట్లో కనబడతాయి. సో సచ్ ఎ కైండ్ హార్టెడ్ పర్సన్. I'm wishing him all the very best and పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలన్న. సో రాబోయే రోజుల్లో మా సంబరాలు ఏటిగట్టుతో. అండ్ అట్లానే ఇక్కడికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన సాయి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. యా. సో మొన్న నారి నడు మురారి లైక్ చాలా ఆర్గానిక్ కామెడీ, చాలా ఆర్గానిక్గా వెళ్ళింది. నాకు పండగకు వచ్చిన సినిమాలన్నింటిలోకి నాకు బాగా నచ్చిన సినిమా నారి నడు మురారి. యా. అలాగే ఇక్కడికి నవరసరాయ మా నరేష్ గారు, ఆయన ఇచ్చిన బూస్ట్, ఆయన ఇచ్చిన పాజిటివిటీతో ఈ సినిమా ఒక 10x ముందుకెళ్తుంది. అండ్ థియేటర్స్ మొత్తం February 20 పగిలిపోతాయి. దానికి నిదర్శనం ఏంటంటే నిన్నే సెన్సార్ అయ్యింది. మా ప్రసాద్ ల్యాబ్లో ఒక 2-3 కుర్చీలు మార్చమని, దానికి డబ్బులు కట్టమని మాకు బిల్లులు వచ్చినాయి. మేము వాటికి డబ్బులు కట్టబోతున్నాం. నవ్వి వాళ్ళు ఎగిరి పట్టడం వల్ల అక్కడ 2 కుర్చీలు డ్యామేజ్ అయినాయి అంట. సో వాటికి మేము హ్యాపీగా బిల్ కడుతున్నాం. సో ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా. సుహాస్ ఇది చాలా ఎక్కువ చేస్తున్నాడు ఇది అనుకోవచ్చు కానీ మీరు, బట్ సుహాస్ బ్రోకి ఈ ఫిలింతో నేను 1 million ఇన్ US ఆర్ నార్త్ అమెరికాలో 1 million ఖచ్చితంగా మేము కొడతామని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. 1 million కొడతామని. అండ్ సో బై గాడ్స్ గ్రేస్, బై ఆడియన్స్ సపోర్ట్ అండ్ గుడ్ విషెస్, ఐ థింక్ వీ విల్ డూ ఇట్. ఇదేం ఎక్కువ కాదు, ఎక్కువ చేశాను అనుకున్నా పర్లేదు, బట్ వీఆర్ గోయింగ్ టు క్రాక్ ఇట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ ఎన్ని హిట్లు కొట్టాక కూడా ఎవరు అనుకుంటారు సార్? మీరు అన్నారా అయిపోతుంది అది నేను అనుకుంటున్నా. అంటే నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్నా ఈ మూవీ 1 million క్రాస్ అవుతుందని. ఈవెన్ మా డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు కూడా చెప్తున్నారు 1 million ఇది క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మంచి బజ్ ఉందని. సో పృథ్వీ అండ్ కార్తిక్ విల్ డూ ఇట్ మ్యాన్. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ విష్ గుడ్ లక్. నా యూత్ అందరికీ ఆ పాట ఒక యాంతంగా మారిందనమాట. ఏం పాట అది? కాత్యాయిని భోజనం టైం అయింది శివాని నిజంగానే. సో యా శివాని,
మీరు మాట్లాడడమే కాదు ఒక పాట కూడా పాడతారని మ్యూజిక్ గీత గారు, టీచర్ please అని గీత పిలిచిన గారు. సుదర్శన్. ఎస్, మీరు ఫస్ట్ మాట్లాడాలి, దాని తర్వాత పాట పాడాలి. నాకు పాడతాతిగా కాంపిటీషన్లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి. Judges లేరు కదా. స్ట్రెస్ పెట్టేస్తుంటే. పాట పాడి మాట్లాడిద్దాం. సార్ పాట పాడాకే మాట్లాడాలంటున్నారు, కొంచెం మార్పులు వచ్చాయి. ఆల్రెడీ నేను ఇవాళ ఏం మాట్లాడాలో కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీరు సో మీరు యంగ్ జనరేషన్ స్టార్, ఇంకొక యంగ్ జనరేషన్ స్టార్ అడుగుతున్నప్పుడు మీరు పాటించాలి. పాడండి ఫస్ట్ పాట, ముందు పాట తర్వాత మాట అన్న నరేష్ గారు పాడండి. ఏ ట్రైలర్కి ఎన్ని కోరికలేండి బ్రో, డాన్స్ చేయాలా? పాడుతున్నారన్నారుగా, ఓకే. శివాని. సొగసు చూడతరమా, అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ, మనసు నా పతరమా, రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ, నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలో గెవేలా. ఓ ఎంత బ్యూటిఫుల్ గా అమ్మాయి ఉంటుందో అంతే బ్యూటిఫుల్ గా పాడారు. అంతే వచ్చు పాట. వివేక్ సాగర్ గారు కాస్ట్ చేసుకోండి నెక్స్ట్ సింగర్ గా. యా శివాని, మీరు హ్యాపీగా సో మచ్. ఫస్ట్లీ గీత గారు, అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇట్ ఈస్ ఆల్వేస్ లవ్లీ సీయింగ్ యూ ఆల్. ఈరోజు కొంచెం ఎక్కువ మంది వచ్చారు మీడియా వాళ్ళు, సో ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఆల్వేస్ లవ్లీ మిమ్మల్ని చూస్తుంటే. ముందుగా మా హే భగవాన్ని ఇంత పాజిటివ్గా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు మా స్పెషల్ గెస్ట్ సాయి దుర్గా తేజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సుహాస్ నాకు ఎప్పుడు చెప్పేవారండి సెట్లో, అసలు తేజ్ అన్న సో స్వీట్ తెలుసా, సో స్వీట్ అని. ఐ థింక్ అది రిఫ్లెక్ట్ అవుతుందండి, అంటే మీరు ఉంటుంటేనే ఎవ్రీబడి అది మీ లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ డైరెక్టర్ సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యూ ఫిలిం. మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి, బనీవాస్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ది ఎంటైర్ టీమ్, కాస్ట్, క్రూ, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చాలా